హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. అమరావతి పైన కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఈరోజు అమరావతిలో 25 ప్రధాన బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలు కూడా ప్రారంభిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ కూడా చేశారు. మరొక ఏడాదిన్నర లోపే ఈ కార్యాలయాలన్నింటినీ కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు నిన్న అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అమరావతి రైతులతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన అంశాల మీద కూడా ఆయన స్పందిస్తూ వచ్చారు. అయితే మరొక 40,000 ఎకరాలను ఖచ్చితంగా భూసేకరణ చేయాలి. రెండో విడత భూసేకరణ చేస్తేనే అమరావతి రాజధాని ఒక క్యాపిటల్గా, ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అది ఒక మున్సిపాలిటీగానే ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా రైతులు మొదటి విడత భూసేకరణకు సంబంధించి సంతోషంగా భూములు ఇచ్చారు. కానీ రెండో విడత భూసేకరణ అనగానే కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలకి గ్రామాల్లోకి వెళ్ళినా కూడా అధికారుల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రైతులకు సంబంధించిన ఆవేదన, ఆక్రందన వెల్లువిస్తూ ఉంటే రెండో విడత భూసేకరణ ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ కూడా ఆయన మాట్లాడడం పైన కొన్ని అనుమానాలు కూడా లేఖనెత్తుతుంది. అయితే దీన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. మొదటి విడతలో భూసేకరణ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన రైతులకి ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళీ రెండోసారి భూసేకరణ చేసి మీరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు వినే ఉంటారు. ఆయన ప్రతిసారి కూడా ఫ్యూచర్ని ఆలోచించి విజనరీగా మాట్లాడుతున్నాను. నేను మరో 40 ఏళ్ళ తర్వాత ఏం జరుగుద్దో అందుకోసమే ముందుగానే ఆ అంశాలకు సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ అమరావతికి సంబంధించిన భూసేకరణ మీద రెండో విడత భూసేకరణ ఖచ్చితంగా చేసి తీరుతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. రైతులు దానికి సహకరించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇచ్చినటువంటి భూమికే ఇలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ రెండోసారి భూసేకరణ చేసి ఏం చేస్తారు? అశోక్ గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు తలపిస్తున్నట్టుగా, చంద్రబాబు గారు ఊహిస్తున్నట్టుగా, అంచనా వేస్తున్నట్టుగా ఒక మహానగరం, ఒక రాష్ట్రానికి ఒక అన్ని రకాల ఆర్థిక, రాజకీయ వేదికగా, అంటే వనరుగా, ఉపాధి కేంద్రంగా ఒక రాజధానిగా వస్తుందని ఆయన అంటున్నాడు. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా 1,00,000 ఎకరాలు అయితే కావాల్సిందే, దాంట్లో సందేహం లేదు. ఆ తరహా రాజధాని, చంద్రబాబు గారు ఊహిస్తున్న తరహా రాజధాని అంటే అన్ని ఎకరాలు ప్రభుత్వ చేతిలో ఉంటేనే మంచిది. కానీ మీరు ఎంచుకున్న ప్రాంతం ఏంటి? మీరేమో హైదరాబాద్ తరహా రాజధాని ఎంచుకున్నారు, ఆశిస్తున్నారు. ప్రభుత్వ భూములు లేని చోట ఎంచుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే 10,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ప్రభుత్వం చేతిలో భూమి ఉంది, అదనంగా ఫారెస్ట్ స్టేషన్ ఉంది, విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ అమరావతిలో మీరు ఎవరికో ఇవ్వాల్సిన అవసరం కాదు. మీరు ఒక రింగ్ రోడ్ వేయాలి, హైదరాబాద్లో లాగా అవుటర్ రింగ్ రోడ్ వేయాలి. ఎట్లా వేయాలి? మళ్ళీ ప్రభుత్వ భూముల కన్నా ప్రైవేట్ భూములు ఎక్కువ ఉన్నాయి, వాటిని తీసుకోవాలంటే సాధ్యమా? కాంపన్సేషన్ ఎంత అవుతుంది? ఒక నేషనల్ హైవేస్ అవ్వాలంటే కాంపన్సేషన్ ఎంత అవుతుంది? లేదా ఒక టాటా వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఒక పెద్ద ఒక 500 ఎకరాలు, 600 ఎకరాలు ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను ముందుకు వస్తాడు, ఎక్కడ వేయాలి? కానీ ఇవన్నీ పేచీలు ఉన్నాయి. అందువల్ల ఆయన కోరుతున్నట్టుగా చంద్రబాబు గారు ఆశిస్తున్న మహానగరం కావాలంటే ఇంకో 40,000 ఎకరాలు, ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే అంత బ్రాడర్గా వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు ఎంచుకున్న ప్రాంతం దానికి సూటబులా కాదనేది ఆయన ఆలోచించాలి. సూటబుల్ కాదంటే ప్రాంతం తక్కువ అని కాదు, ప్రభుత్వం భూమి అంతా ప్రైవేట్ భూమి. ఇక్కడ చంద్రబాబు గారు చెప్తున్న లాజిక్ ఏంటంటే డబ్బులు లేకపోయినా ఒక దూరదృష్టితో, ఒక విజన్తో ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాను అంటాడు ఆయన. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అదే పంచాయతీ అవుతోంది. ఎక్కడ ఆందోళన ఏంటి? 2 రకాల ఆందోళన. ఆల్రెడీ 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులది ఒక సమస్య, ఇప్పుడు తీసుకుంటామని చెప్పిన రైతులది ఇంకొక సమస్య. ఇద్దరు ముక్తకంఠంతో వద్దంటున్నారు, ఇద్దరు ఆందోళనలో ఉన్నారు. ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఆందోళనలో ఉన్నారు, కొత్త రైతులు ఆందోళనలో ఉన్నారు. తీసుకుంటారనుకోండి. ఎందుకు ఆందోళన వచ్చింది? ఏకోన్ముఖంగా చంద్రబాబు గారి పట్ల విశ్వాసం, గత ప్రభుత్వం పట్ల అవిశ్వాసం ప్రదర్శించినటువంటి ఆ నెల ఈరోజు ఎందుకు ఇద్దరు కలిసి అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే దశకు వచ్చారు? 1.5 yearలోనే. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మౌనం ఉండొచ్చు. ఇంకా పెరిగేసరికి ఏమవుతుంది? కాబట్టి ఎందుకు వస్తా ఉందంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులతో ఒక సమస్య, ఇవ్వాలనుకుంటే అడుగుతున్న రైతులతో ఒక సమస్య. ఇచ్చిన వాళ్ళ రైతుల సమస్య ఏంది అశోక్ గారు? బేసిక్గా ఆ రోజు అగ్రిమెంట్ ఏంటి? 1 ఎకరా 100 సెంట్లు అంటారు. 100 సెంట్లతో కూడుకున్న 1 ఎకరా భూమిని
సిఆర్డీకి ఇస్తే తిరిగి సిఆర్డీ ఏంటంటే 24 సెంట్లు 27 సెంట్లు ఆ భూమి యొక్క స్వభావాన్ని బట్టి 2 రకాలుగా 3 సైట్లు ఇవ్వాలి, 3 ప్లాట్లు ఇవ్వాలి. అంటే ఒకటి కమర్షియల్ ఏరియా, 2 హౌసింగ్ ఏరియా. ఇది వితిన్ 10 years ఇచ్చేవాలి. ప్రతి ఏడాది 1 ఎకరాకి 50,000 రూపాయలు కౌలు ఇవ్వాలి. 10% పెంచుకుంటూ పోవాలి, 10 years ఇవ్వాలి. ఇది కదా ఒప్పందం. ఇప్పటికి ఎన్ని ఏండ్లు అయింది? 11 ఏండ్లు అయింది, 11.5 ఏండ్లు అయింది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమనొచ్చు, జగన్మోహన్ గారి మధ్యలో డిస్టర్బ్ చేశాడు అంటారు, ఇంకేమైనా మాట్లాడితే అంటారు. కానీ మీ పీరియడ్ లో అది ఒక 5 ఏండ్లు, ఇది ఒక 6.5 ఏండ్లు అయిపోయింది కదా. ఒక 50% అన్న ఇచ్చినారా? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ రైతులు ఏం ఆందోళన చేస్తున్నారు, ఆందోళన చెందినారు. ఇప్పుడు మాకు ప్లాట్లు ఇకపోతే 1 ఎకరా పొలంకి 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. అది 10 ఏళ్ళు ఇచ్చారు, అయిపోయింది అనుకుంటాను. కానీ ఆ ఎకరా 3 పంటలు పండించే మాగానే అది 1 లక్ష 2 లక్షలు ఆదాయం వచ్చే పంట భూమి అది. ఇప్పుడు 50,000 ఇస్తే 1 లక్ష రూపాయలు కోల్పోయినట్టే కదా సంవత్సరానికి. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళ అయిన తర్వాత కౌలు గడియరు కదా. అప్పుడు ఆ భూమిని ప్రాణం ప్రధానంగా ఉన్న భూమిని వాడికి ప్రభుత్వానికి ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కానీ ఆ 3 ప్లాట్లు ఇచ్చేస్తుంటే ఒక ప్లాట్ అమ్ముకుంటారు, ఒక కమర్షియల్ ప్లాట్ లో వ్యాపారం, ఒక హౌసింగ్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు. ఈ 3 జరగలేదు, టైం అయిపోయింది. ఇప్పుడు మాకు మా జీవనాధారం ఏందనే పరిస్థితి వాళ్ళు వచ్చినారు. దానికి తోడు ఇంకో భయం ఏమొచ్చింది, ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటారు అంటున్నాడు. అప్పుడు మనలాగే తీసుకుంటారు, అక్కడ ల్యాండ్ పూలింగే. ఇప్పుడు మా సమస్య 11 ఏళ్ళు అయింది, పరిష్కారం కాలేదు. ఇంకా దాని మీద పడ్డాలంటే అసలు ఇంక ఇప్పుడు అవుతుందా ఇది అనే ఆందోళన అక్కడ రైతుల్లో ఉంది. ఆ పక్క రైతుల సమస్య ఏంటి? ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చిన 11.5 ఏళ్ళుగా ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లుంటే ఇప్పుడు తీసుకుని అదనంగా తీసుకుంటే మనకు వస్తుందా? మన పరిస్థితి ఏంటి? ఉన్న భూమి అట్టియ్యలే, వాళ్ళ భయం. రెండోది, ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది, డెవలప్మెంట్ ఏంటో మనం చూస్తున్నాం. 1.5 నిజానికి 5 ఏళ్ళలో ఏం అద్భుతాలు జరగవు. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అదే 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 ఇదే ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడు ఈ బ్యాంకులు ప్రారంభించే టైంలో కూడా ఆయన అదే మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంది, గత 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను వచ్చాను, ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నాను, ఇక్కడ భూమి విలువ పెరుగుద్ది. కోకాపేటలో నిన్న 130 కోట్లకి ఎలా అయితే ఎకరం పోయిందో 10 ఏళ్ల తర్వాత అమరావతిలో కూడా అంతకంటే ఎక్కువ రేటుకి భూమి విలువ పెరుగుద్ది. 130 కోట్లు ఉన్నది ఇప్పుడు కాస్త రేపు 200 కోట్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రేపేం జరుగుద్దో తెలియదు, కానీ ఈ రోజు ఆ నమ్మకం పెట్టుకొని ప్రజలు వాళ్ళ భూములను ఇచ్చే అవకాశం ఉంటుందా? అశోక్ గారు, కోకాపేట కొంప ముస్తా ఉన్నది. ఇప్పుడు అందరు కోకాపేట బాగపోతుంది భూమిని అందరికి కోకాపేట చెప్పి కోకాపేట అమరావతిలో ఆడ వస్తుంది. ఇప్పుడు రైతులు కూడా అదే ఆలోచించారు ఫస్ట్. కోకాపేట హైటెక్ సిటీ ఇవన్నీ చూసిన తర్వాత మనకు అంత కాపిన ఎంతో కొంత వస్తుంది, చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టారు అనేసి పొలమైన భూములు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కోకాపేట అసలు విషయం కనబడతా ఉంది. ఇప్పుడు 1.5 year అయింది అశోక్ గారు. చంద్రబాబు గారు జగన్ ధ్వంసం అంటాడు, కానీ నేను ఆయన విధానాన్ని సమర్థిస్తే పక్కన పెట్టండి. ఏం ధ్వంసం చేయడం, బిల్లులు కూడా ఆయన కంటిన్యూ చేయలేదు. ధ్వంసం చేసేది ఏం లేదు కదా, కంటిన్యూ చేయలేదు, ఆగిపోయింది. అది కంటే నష్టం కావచ్చు మీకు అమరావతికి, కాదన్ను. కానీ ఆయనే చేసేయండి. ఏం చేయాలంటే మీరు 5 ఏళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు 1.5 year ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఇది కూడా ఒకటి ఉంది కదా. మీరు మీ మొత్తం టెన్యూర్ 6.5 ఏళ్ళు, 6.5 ఏళ్ళలో డెవలప్మెంట్, ఫ్యాక్టరీలు రావడం అన్ని కాసేపు పక్కన పెడతాం. ఫ్లాట్లు అయితే ఇచ్చేవచ్చు కదా. దీనికి ఏముంది? ఇక్కడ పంచాయతీ ఎక్కడ వస్తుందంటే అక్కడే వస్తుంది పంచాయతీ. ఇప్పుడు ప్రాక్టికాలిటీస్ అమరావతి రైలుకి అర్థం అవుతుంది. ఇప్పుడు అశోక్ గారు బేసిక్ వాళ్ళు ఫ్లాట్లు ఇవ్వాలంటే నేను చెప్పినంత ఈజీ కాదు, మీరు చెప్పినంత ఈజీ కాదు. కారణం ఏంటంటే 32,000 ఎకరాలు రైతులు ఇచ్చినారా, ఇంకొక 18 నుంచి 20,000 ఎకరాలు ఈ చెరువులు, ప్రభుత్వ భూమి, ఎస్సీఎస్లకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూమి, ఇవన్నీ కలిపితే 52,000 ఎకరాలు పూలప్ అయింది మొత్తం ఒక ఏరియాలో. ఫస్ట్ 52,000 ఎకరాలు నీకు ప్లాట్ ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి, రోడ్లు వేయాలి, విద్యుత్ కల్పించాలి, ప్లాట్లుగా డివిజన్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆయన అశోక్ గారికి ఇవ్వాల్సిన కమర్షియల్ ప్లాట్ ఎక్కడ, హౌసింగ్ ప్లాట్ అప్పుడు తేలుతుంది, ప్లాట్ నెంబర్లు వేయాలి కదా. ఇది జరగాలంటే చంద్రబాబు గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అంచనా ఏంటో తెలుసా? ఈ పని జరగాలంటే నిర్మాణం చేయడం, రాజధాని నిర్మించడం కాదు, ఈ బైఫర్కేషన్ చేసి రోడ్లు వేసి ఇది ఆ భూమి, ఇది ప్రభుత్వ భూమి, ఇది కమర్షియల్ భూమి అని తేల్చడానికి 43,000 కోట్లు అవుతుందని అంచనా వేసినాడు. 50,000 ఎకరాలని. నేను సాధారణ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తున్నాను, 1 ఎకరం 2 ఎకరాలు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, భూములు వేసి ఫ్లాట్లు అమ్ముతుంటాడు. వాళ్ళని అడిగితే కనీసం 33,000 ఎకరాలు 50,000 ఎకరాలు కలిపితే కనీసం 25,000 కోట్లు అవుతుంటాడు. సాధారణ రియల్ ఎస్టేట్ వాడిని అడిగితే 25,000 కోట్లు అంటున్నాడు. అది రాజధాని కదా, రోడ్లు గిట్లు పెద్దదిగా ఉండాలి, అన్ని చేయాలి కదా, పార్కులు నిర్మించాలి. అంతే 43,000 కోట్లు ఇప్పుడు ఎవరు ఖర్చు పెట్టిందంతా. 43,000 ఖర్చు పెడితే గానీ ఈ ఫ్లాట్ ఏదో తేలదు.
నీ ఫ్లాట్ ఏదో తేలదు, నీ ఫ్లాట్ నీకు ఇలేం. ఇక్కడికే 43,000 ఎకరాలు, ఇప్పుడు ఒక 4,000 కోట్లు పెట్టింది ప్రభుత్వాలు. ఈ 40,000 కోట్లు యానిని తేవాలి. ఇప్పుడు 15,000 కోట్లు, 5,000 కోట్లు ఎంత అనుకుంటాను కదా, 15,000 కోట్లు ఏది ప్రపంచ బ్యాంకు, అది కూడా 3 దఫాలకు ఇస్తారు. ఇప్పుడు సాధించింది అది ఈ 15,000 కోట్లు. బ్యాంక్ నుంచి ఇలా అవన్నీ కూడా ఆశలే 12,000 కోట్లు, ఇవన్నీ ఆశలే. ఇంకా అంచనాలు ఇంకా రాలేదు ప్రపంచ బ్యాంక్. ఇప్పుడు అగ్రిమెంట్ కుదిరింది. 15,000 కోట్లు 4-5 ఏళ్ళు ఇవ్వబోతున్నాడు. ఇంక 50,000 కోట్లు ఎప్పుడు ఇచ్చేది, ఎప్పుడు ప్యాట్లు డివిడ్, అది వాళ్ళ బాధ. వీళ్ళ పరిస్థితి ఇటు ఉంటే మనకి ఆడొస్తాయి డబ్బులు, వాళ్ళ బాధ. వాళ్ళు టేకప్ చేస్తే మనల్ని అసలు పట్టించుకుంటాడని వీళ్ళ బాధ. కాబట్టి ఈ బాధల్లో బందీలో ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అన్నట్టు నేను వచ్చాను, డెవలప్మెంట్ అయింది, వాళ్ళు వచ్చినారు, స్పీడ్ అవుతుంది నో డౌట్. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ టు అమరావతి ఉంది కాబట్టి కొంత స్పీడ్ అవుతుంది. కానీ వారు చెప్తున్న అద్భుతాలు ఏం జరగవు. ఎందుకంటే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది, 25 బ్యాంకులు ఏం రాలి, మీ ప్రభుత్వం వస్తే రాలా, ఇవి ప్రభుత్వం వస్తే విభజన కారణంగా వచ్చింది అది. అశోక్ గారు బేసిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అది బ్యాంకులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆ రాష్ట్రంలో ఒక కార్యాలయాన్ని పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉందా, రాయలసీమ ఒక రాష్ట్రం అయిందనుకో, ఆ 25 ఇక్కడ వస్తాయి. అంటే అవి రావు, కొత్త బ్రాంచ్లు వస్తాయి. అంటే కొత్త రాష్ట్రానికి కొత్త బ్రాంచ్లు వస్తాయి. ఇప్పుడు ఐఐటి ఉంది, ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కి? కేంద్రం గిఫ్ట్ కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ ఇచ్చారు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. రేపు ఇంకో కొత్త రాష్ట్రం, ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటి ఉండాలి, ఒక ఎయిమ్స్ ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. కాబట్టి 25 బ్యాంకులు ఆడికి వచ్చాయంటే విభజన కారణంగా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు, విశాఖపట్నం ఆ బ్యాంక్ కార్యాలయాలు. కానీ అన్ని 25 తీసి ఆడ పెట్టారు. మాలాంటి వాళ్ళు కనీసం 1-2 విశాఖపట్నానికి, 1-2 తిరుపతికి వస్తే బాగుంటుందని కోరాం. సరే వాళ్ళు ఇన్నే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇది విభజన కారణంగా వచ్చింది కూడా. మేము వచ్చిందంటే ఎట్లా? దానివల్ల ఏమవుతుంది, ఆడ ఒక 2,000 మందో 10,000 మంది ఉద్యోగులు వస్తారు. అది కొత్త ఉద్యోగాలను భ్రమపడద్దండి అశోక్ గారు, షఫుల్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఒక ఉద్యోగం బిల్డింగ్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, కాదన్ను. 25 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఈ రోజు పేపర్ లో చూసింది ఏంటంటే అక్కడ మళ్ళీ 16,000, 1,600, 1,700 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి రాశారు. ఐ థింక్ అది కొంచెం భ్రమపట్టమే కావచ్చు. ఒకటి ఏమొస్తుందంటే అశోక్ గారు, ఒక 1000 మంది బ్యాంక్ ఉద్యోగులు వచ్చారనుకోండి, ఆడొక అనుబంధంగా వ్యాపారాలు, అనుబంధంగా ఒక హోటల్స్, అనుబంధంగా వ్యవసాయ, ఇది కూరగాయలు అమ్ముకోవడం, రకరకాల అనుబంధం వస్తాయి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ పెరుగుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ స్ట్రక్చర్ పెరగదు. ఖచ్చితంగా వస్తుంది. ఆ 25 బ్యాంకుల వల్ల ఆడొక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ ఆ 25 బ్యాంకులు మేము తెచ్చినాం, 25 బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగులు ఒక 2,000 మంది వచ్చేస్తారు, 3,000 మంది వచ్చేస్తారు అనేది భ్రమ. దానికి అనుబంధంగా ఆడొక 2,000 మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇంకో భయం ఉందిగా, ఇప్పుడు హైదరాబాద్, మీ హైదరాబాద్ కి అమరావతికి మధ్య 3-4 గంటల ప్రయాణం, బాగా రోడ్లు వచ్చేసినాయి. మంచి కారు కొనుక్కుంటే తెల్లారితో 6 గంటలకు అమరావతికి వస్తున్నాడు, సాయంత్రానికి హైదరాబాద్కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంలే ఉండట్లేదు అమరావతిలో, వాళ్ళే ఉంటారు, మధ్యాహ్నం భోంచేసి వెళ్తారు. ఇప్పుడు సోమవారం ఉదయం 11 గంటలకు వస్తున్నారు, శుక్రవారం సాయంత్రం గెలుపుడు వస్తున్నారు. పైపించి అమరావతిలో 5 రోజుల పని విధానం, 7 రోజులు వారం పని విధానం కాదు. ఎందుకంటే శనివారం ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఉదయం వస్తారు, శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతున్నారు. కాబట్టి హైదరాబాద్ కున్న నేచురల్ అడ్వాంటేజ్ అది. కాబట్టి దీంతో అద్భుతాలు జరుగు. కానీ దీంతో డెవలప్మెంట్ ఉంటుంది. 25 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ అటు ఉంటుంది. కానీ అదే మహానగరం అనుకుంటే అది ఖచ్చితంగా దీన్ని ఇది ఇప్పుడు అలా అర్థం అవుతాను, ఇది మహానగరం కాదు, ఏదో వస్తాంటే. దాంట్లో ఈ మధ్యకాలం విశాఖపట్నం పరిగెత్తా ఉంది కదా, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవి మాట్లాడుతున్నారు కదా, అవన్నీ ఇడికి వస్తాయని వారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఐటీ సెక్టార్ని డెవలప్మెంట్ కావచ్చు, రేపు గూగుల్ని తీసుకొచ్చారు, విశాఖలో పెట్టారు. ఇన్ని విశాఖలో పెట్టినప్పుడు బ్యాంకులకు సంబంధించి అమరావతిలో పెడితే ఏంటి, ట్రాన్సాక్షన్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, జనరేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఆర్థికవేత్తలు అలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. బ్యాంకుల స్ట్రక్చర్ అంతా కూడా ఆర్థిక రాజధానిలో ఉండాలి, కానీ అమరావతి అనేటువంటి సిచ్యువేషన్లో మీరు పెట్టినప్పుడు ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. బ్యాంకులు ఆడికి ఎందుకు వచ్చినాయి? బ్యాంకులు నువ్వు చెప్పినట్టు ఎంటాయి కూడా వచ్చినాయి. ప్రభుత్వ కార్యాలయం అది, ప్రభుత్వం ఆడ చెప్తాడు ఉంటుంది. చట్టం ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్ వచ్చిందండి, ఎయిమ్స్ ఆడ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్లేస్ పెట్టి ఇచ్చేస్తారు. నువ్వు అమరావతిలో పెట్టమన్నా ఇస్తారు, అనకాపల్లిలో పెట్టినా ఇస్తారు. కాబట్టి బ్యాంకులు మీ చెప్పినట్టు ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వం అది. ఓ ప్రైవేట్ బ్యాంక్ ఓనర్ రమ్మని చూద్దాం, రిలయన్స్ వాడిని విశాఖపట్నంలో కాకుండా పెట్టమని చూద్దాం, టాటా వాడిని ఆడింగ్ పెట్టి ఈడ పెట్టమని చూద్దాం. మీరు కూడా పెట్టే సాహసం చేయట్లే, పెట్టమంటే నేరుగా హైదరాబాద్కు బెంగళూరుకి వెళ్ళిపోతాడు. కాబట్టి బ్యాంకులు అమరావతిలో ఎందుకు వస్తున్నాయంటే మీరు చెప్పినట్టు ఎంటాయి అది. ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అడుగుని పని చేస్తున్నారు మీరు చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం హెడ్ క్వార్టర్ మార్చా పరిగెత్తడానికి
నేను కుదరదని అంటారా? అది కుదరదు. అనకాపల్లిలో పెట్టినా అమరావతిలో పెట్టినా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలు చేయాల్సిందే. కాబట్టి విశాఖపట్నంలో నేను ఆర్థిక రాజధానులు అవన్నీ ఉండాలని నేను అన్న, కానీ బట్ ఆ 25 కార్యాలయాలు రాష్ట్ర కేంద్రంలో ఉండాల్సిన అవసరం లేదు. స్ప్లిట్ చేస్తే కొన్ని విశాఖపట్నంలో కొన్ని తిరుపతిలో స్ప్లిట్ చేస్తే బాగుండేది. బట్ ఆ ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళు ఆనే పెడతారు. ఈరోజు శంకుస్థాపన చేసి పెట్టుకోండి, దాన్ని మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి, చంద్రబాబు గారి చేతిలో ఉండే డబ్బులు, చంద్రబాబు గారి చేతిలో ఆదేశిస్తే పోయే కార్యాలయాలు తప్ప కొత్తగా ప్రైవేట్ కంపెనీలు చెప్పుకోదగ్గవి అమరావతిలో రావట్లేదు. అది క్లియర్. భవిష్యత్తులో కూడా ఉంటాయి. దానికి 2 కారణాలు. ఒకటి వాతావరణ పరిస్థితులు, డెవలప్మెంట్ యాక్టివిటీ. ఈ 2 కారణాలు అయితే ఉంటాయి. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇవన్నీ ఇప్పుడు అర్థం అవుతుంది, తత్వం బోధపడతా ఉంది. కాబట్టి తొందరగా మా ప్లాట్లన్నా ఇచ్చేస్తే రోడ్లన్నీ డివైడ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ రేపు జగన్ వస్తే 3 రాజధానులు కాదు. మొన్న ఒక విషయం చెప్పాడు అద్భుతంగా. ఆయన ఏమన్నాడు, ఎందుకు 1,00,000 కోట్లు పెట్టి ఆడబెట్టి కట్టే బదులు విజయవాడ గుంటూరు మధ్య ఒక 2,000 ఎకరాల పొలం ఉంది, అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాటు చేసి తనంతా అభివృద్ధి చెందుతుంది కదా అని అన్నాడు. అంటే రేపు ఆయన అది చేయడానికి గ్యారంటీ ఉంది? రాజధాని పక్కన పెడతాం, మళ్ళీ భయం ఉంటుంది కదా. పైపేసి దీనికి యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి తాడేపల్లి ఉంది, దాదాపు కలిసిపోయింది 23 ఎకరాలు, 23 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. ఈ దీంట్లో ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్ వచ్చేసినాయి అనుకోండి, రాజ్భవన్, ముఖ్య కార్యాలయం. ఇంకా సికింద్రాబాద్, హైదరాబాద్ జట్ నగరాలు అయిపోతాయి. అట్లాంటి రేపు దీనికి రాష్ట్రం యాక్సెప్టెన్స్ ఉంటుంది. అమరావతిలో యాక్సెప్టెన్స్ లేకపోవచ్చు, కానీ రాష్ట్రం యాక్సెప్టెన్స్ ఉంటుంది. రేపు జగన్ గారు ఆ లైన్ తీసుకొని కార్యాలయాలు ఆడున్న వ్యవస్థ అంతా నడిపినాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాబట్టి అది తొందరగా ఇస్తామే అంటున్నారు వాళ్ళు. ఈ 3.5 ఏళ్ళు అది అవుతుందా? ఇది అవుతుంది లేదో తేయాలని వాళ్ళు భయపడతా ఉంటే ఇంకో 40 ఎకరాలు తీసుకుంటారు అన్నాడు. దాంతో ఆ భయాలకి మౌలికమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఓకే. కానీ అమరావతి అనే సిచ్యువేషన్ మాత్రం ప్రతిరోజు డిబేట్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి అంటే సత్వరం ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇది ఒకటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంకోటి, ఏపీకి సంబంధించిన రోడ్ల మీద ఒక పెద్ద వివాదం నడుస్తుంది. అమరావతికి సంబంధించి ఏమో రోడ్లు వేస్తుంటే అది 6 లైన్, 4 లైన్, 5 లైన్ వేసేసేమో అక్కడ కిలోమీటర్కి 130 కోట్లు, 140 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ చిన్న మధ్యతరగతి రోడ్లు కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, దానికోసం మేము మళ్ళీ సెస్సులు పెంచి పెట్రోల్ రేట్లు పెంచి రోడ్లు వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతి చూస్తేనేమో అలా, మిగతా రోడ్లు చూస్తేనేమో ఇలా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇంకా ప్రతిదీ అమరావతితో పోల్చుకుంటారు, దాంట్లో ఇంకా సందేహం లేదు. చంద్రబాబు గారు ఎందుకంటే పరిస్థితి బాగాలేదు అంటాడు. పరిస్థితి బాగాలేదు వాడు మాత్రం అడ్డు పెడతా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు అంతే, రైతులకి గిట్టుబాటు ధర లేదు, డబ్బులు లేవండి అంటాడు. ఇప్పుడు ఉదాహరణ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయలు అయితే కాలేజీలన్నీ నిర్మాణం అయిపోతాయి కదా. 5,000 కోట్లు దాదాపు 2,000 చిల్లర కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవ్వాల్సింది 3,000 కోట్లు. 3,000 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మంది ప్రజలకు ఆరోగ్యం వస్తుంది రాష్ట్రంలో. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ చూడడానికి మాత్రం 3,000 కోట్లు లేదు, కానీ 1,00,000 కోట్లు పెట్టి అప్పు చేసి అమరావతిలో కడతా ఉంటారు. ఆడ అప్పు చేసేదిలో ఇంకా చేయాలి, 15,000 కోట్లు అప్పు చేయడానికి తల ప్రాణం తక్కువ వచ్చింది. కానీ ప్రజలు అట్లా పోల్చుకుంటారు. ఇక్కడ మీరు ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగారు కదా, అక్కడ మాత్రం టోల్ ప్లాజాలు సెస్ వేసి వసూలు చేస్తారంట, ఇక్కడ మాత్రం 600 కోట్లు 500 కోట్లు పెడతారంట. ప్రతిదీ ఇంకా పోల్చుకుంటారు. కాబట్టి డబ్బులు లేవు కాబట్టి నేను ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు రోడ్లు లేని డబ్బులు లేకుండా న్యాయమైన ప్రశ్నే కాదు. ఇప్పుడు ఉదాహరణ నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ ప్రశాంతంగా విజయవాడకి మేము తిరుపతి నుంచి పోయి రావాలంటే 15,000 రూపాయలు అవుతుంది టోల్ ప్లాజాకి, అప్ అండ్ డౌన్ కార్లో పోయి రావాలంటే. ఇది డీజిల్ ఖర్చులు మా ఖర్చులు కాదు, టోల్ ప్లాజా ఖర్చు. మరి ఆడిస్తున్నాం కదా, కేంద్రానికి డబ్బులు ఉన్నాయి కదా, మనకు అటు కావాలి కదా, న్యాయమైన ప్రశ్నే. కానీ మాకు మాత్రం డబ్బులు లేవు, ఆడ మాత్రం డబ్బులు ఉన్నాయనే ప్రశ్న ప్రతిదీ పోలికి వస్తుంది. కానీ ఎందుకంటే డబ్బులు లేని ఒక రాష్ట్రంలో ఇక్కడ రోడ్లు ఏమి డబ్బులు లేవు, ఆడ రోడ్లు ఏమి డబ్బు ఉన్నాయి, అప్పు చేసి మరీ పెడుతున్నావు కదా. ఇది రాజధానిలో రోడ్లు వీటికి అవసరం, దాన్ని ఎవరు కాదనలేడు. కానీ ప్రజలు అట్ట పోల్చుకుంటారు పెద్ద దాన్ని. అంటే ఇంకా ఆ పోలికి సమాధానం చెప్పుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత. సరే చూద్దాం. కంక్లూడ్ చేస్తూ చివరికి ఒక పాయింట్, ఈ కేసులకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు పెడుతూ వచ్చాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, ఇలా ఆయన మీద 6 డజన్ కేసులు ఉంటూ వచ్చాయి. అయితే ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే 2-3 కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, వీటిని
క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కోర్టులో కూడా సిఐడి అధికారులు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. అది గతంలో అదే అధికారులు సిఐడి అధికారులు ఏమో అవినీతి జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అప్పుడేమో ఒకలా, మరి ఇప్పుడేమో అసలు దీంట్లో అవినీతి జరగలేదని చెప్పేసి మరి అధికారులు చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంటే అంటే అధికారం ఉంటే కేసులు కూడా మాఫీ చేయించుకోని చెప్పేసి రుజువు అవుతుందా? అశోక్ గారు ఇప్పుడు రెండు సమస్యలు వస్తాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ సమస్య వస్తుంది, రెండు రాజకీయ నైతిక సమస్య వస్తుంది. ఏం కావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా ఏసీబీ కోర్టులోనే ఎక్కడనో ఈ ఫైబర్ నెట్ కి సంబంధించిన పూర్వ ఎండి, అప్పుడు కేసు పెట్టిన ఎండి ఆయన మధుసూదన్ రెడ్డి గారు ఎవరు అనుకుంటున్నా, కరెక్ట్ గా తెలియదు, ఆయన ప్లస్ ప్రజెంట్ ఎండి గారు కలిసి కేసులో తగిన ఆధారాలు లేవు కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నామని కోర్టుకి చెప్పినట్టు, కోర్టు కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసిందన్న ప్రచారం నడుస్తుంది. నిజాలు కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత చూద్దాం. నా అంచనా ప్రకారం రెండు సమస్యలు వస్తాయి. కాన్స్టిట్యూషన్ కోర్టుకి దీన్ని అప్పీల్ చేస్తే కోర్టు అంగీకరిస్తుంది అనుకోవట్లేదు, దీన్ని ఒప్పుకుంటారు అనుకోవట్లేదు. రెండు, ఏ విచారణ చేశారు మీరు? ఏ విచారణ చేయకుండానే అప్పుడు ఎందుకు కేసు పెట్టారు? రెండు ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఏం విచారణ చేసేసి సాక్ష్యం లేదంటున్నారు, అప్పుడు ఏ విచారణ చేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసినారు? ఆ అధికారి సమాధానం చెప్పుకోవాలి కదా. అప్పుడు పెట్టిన అయినా ఇప్పుడు విత్డ్రా చేసుకుని ఒకరే ఎండి అయినప్పుడు, కొత్త ఎండి కానప్పుడు ఆ సమస్య వస్తుంది కదా. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. రెండోది, ఒక ప్రజా ప్రయోజనాలతో ముడిపడినటువంటి కేసు విత్డ్రా చేసుకునే సాంప్రదాయం ఉంది. ఉదాహరణకు నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు ధర్నాలు, రాష్ట్రోకలు చేస్తుంటాం, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు గౌరవ చేస్తుంటాము, నిరసన తెలియజేస్తుంటాం కదా. 10, 20, 30 మంది కేసులు పెట్టేస్తారు. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, తిరుగుతూ ఉంటాం కోర్టులు. ప్రభుత్వం మారిందంటే ఆ కేసులని కొట్టేస్తుంది క్యాబినెట్ అప్రూవల్ చేసి. అది ప్రయోజనాలతో ముడిపడి, అంటే మా వ్యక్తిగత విషయం కాదు, అది సొసైటీ కోసం లేదా ప్రజలు ఆందోళన చేసి పొలిటికల్ యాక్టివిటీ. ఇక్కడ అన్ని కూడా ఫైనాన్షియల్ ఎర్రర్స్, కరప్షన్ అని, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలని, లేదా క్రిమినల్ యాటిట్యూడ్, ఇవి కదా కేసు సెక్షన్ అని. క్రిమినల్, కరప్షన్ ఇవే కదా. చీటింగ్, 409 ఇవన్నీ పెట్టేసినారు. అది నీ రుజువు అవుతా లేదా పక్కన పెడితే, ఇది వ్యక్తిగత ఇష్యూ. వ్యక్తిగత విషయం ఎట్లా విత్డ్రా చేసుకుంటుంది ప్రభుత్వం? ప్రభుత్వం చేసుకోవట్లా, ఆ సంబంధిత శాఖ ఆధారాలు లేవని చెప్తాను, విత్డ్రా చేసుకోవట్లా, ఆధారాలు లేవని చెప్తున్నాయి. ఇది ఒక సమస్య. కాబట్టి ఆ యాంగిల్లో నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాజకీయ నైతిక సమస్య, మీరు ఎవరైనా అడగండి అశోక్ గారు, గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కేసు పెట్టిన అధికారులు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యగానే కేసు విత్డ్రా చేసుకుంటున్నారంటే కేసులో ఏముండొచ్చు, ఏమి లేకపోవచ్చు ప్రజలు చూడరు. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకోరా? కేసు జోలికి వారు, అదే అధికారి అప్పుడు కేసు పెట్టినాడు, ఇప్పుడు అదే అధికారులు, మారిన అధికారులు కేసు విత్డ్రా చేసుకునేస్తున్నారు. అంటే ఇది పవర్ మహిమ అని అనుకోరా? అప్పుడు పవర్ మహిమ, ఇప్పుడు పవర్ మహిమ అని అనుకోరా? ఇది రాజకీయంగా ప్రభుత్వానికి చాలా నష్టం కదా, బ్యాడ్ నేమ్ కదా. ఒకటి, అన్నిటికన్నా మించి దీని ఖచ్చితంగా ప్రతిపక్షం లేదా ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తారు, అప్పీల్ చేస్తారు, ఇది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టని. ఇది మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. రేపో ఎల్లుండో అవతల రోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? ఆ అధికారులను కూడా బెదిరిస్తాడు. ఏమని? ఇప్పుడు మీరు విచారణతో పూర్తి చేయకుండా, విచారణలో భాగంగా విత్డ్రా చేసుకోకుండా మీరు విత్డ్రా చేసుకున్నారంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసు కొట్టేసింది అనుకో కోర్టు, కేసు కొట్టలో కోర్టు విచారణ చేసి కొట్టేస్తే అది ఓకే. విచారణ చేయకుండా ప్రభుత్వమే ఉపసంహరించి కొట్టేస్తే మళ్ళీ ఆ కేసుని కొత్త ప్రభుత్వం పునర్విచారణ చేయొచ్చు. ఇప్పుడు కొట్టేస్తారు, ఇవన్నీ మళ్ళీ ఆయన వచ్చి రీఓపెన్ చేస్తాడు. రీఓపెన్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ పోయేది తెలుసా? ఈ అధికారులే పోతారు. ఎందుకని? ఏ ఆధారంతో నువ్వు విత్డ్రా చేసుకున్నావు అంటారు. ఆధారాలు లేకుండా విత్డ్రా చేసుకున్నారనుకో, రేపు మీరు కొల్లుడేరని చెప్పి వాళ్ళ ఉద్యోగాలకి మొదటికి వస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు కదా, తేలేదు దేవుడికి ఎరుగు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలు పోయిన అందరూ తేల్చా విచారణలో బాగానే పోతున్నారు. రేపు వీళ్ళు అధికారులు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు కానీ ప్రభుత్వం కొట్టేనా రేపు ఆయన పునర్విచారణ స్టార్ట్ చేస్తాడు. ఇది కాంప్లికేట్ అవుతుంది ప్రభుత్వానికి. అందువల్ల నా అభిప్రాయం, విచారణలో భాగంగా కొట్టేయడం మంచిది. విచారణ స్పీడప్ అయ్యి తగిన ఆధారాలు లేవని ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు త్వరగానే అది కానీ పూర్తి చేసేస్తే, కోర్టు కొట్టేస్తే మంచిది. మీరు ఉపసంహరించుకుంటే రాజకీయంగా మీకు నష్టం, రేపు ఉపసంహరించిన అధికారులు ఇబ్బంది పడతారు. పై కోర్టులు జోక్యం చేసుకుని, ఆ కాన్స్టిట్యూషన్ కోర్టులు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి ఇది భిన్నమైంది. పైపించు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేస్తారు అంటాడు. హైలీ కాంప్లికేటెడ్. అదే కోర్టులు విచారణలో భాగంగా కోర్టు కొట్టేసింది అనుకోండి, అప్పుడు జగన్ గారు ఎన్ని చెప్పినా దానికి పెద్ద శాంటిటీ ఉండదు. అంటే
మళ్ళీ కేసు ఇప్పుడు ఏసీబీ కోర్టు కొట్టేసింది అనుకోండి, రేపు జగన్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు, అది వేరు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే విత్డ్రా చేసుకుంది, ప్రభుత్వం మీన్స్ సంబంధిత అధికారులు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధపడితే రేపు ఆయన విచారణ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి హైలీ కాంప్లికేటెడ్. ప్రభుత్వం రాజకీయంగా ఆలోచించినా, నైతికంగా ఆలోచించినా, కాన్స్టిట్యూషన్ గా ఆలోచించినా విచారణ స్పీడప్ చేసేసి, ఎలాగో మీరు కేసులో సబ్జెక్ట్ లేదనుకుంటున్నారు కాబట్టి, మీరు నమ్ముతున్నారు కాబట్టి విచారణలో భాగంగా తేలిపోయింది అనుకోండి, కోర్టు కొట్టేస్తే మీ గౌరవం పెరుగుతుంది, ప్రతిపక్షానికి అవకాశం ఉండదు. కానీ కోర్టు కొట్టకుండా ఆధారాలు లేకపోయినా, వాళ్ళు చెప్పేది నిజమైనా సమాజం దాన్ని నమ్మదు, ప్రతిపక్షం దాన్ని రాజకీయంగా ముందుకు తీసుకొస్తుంది, లీగల్ సమస్యలు వస్తాయి. లేదా ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారంటే మరి చిన్న విషయం కాదు కదా. ఎవిడెన్స్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుంటే అన్ని జరుగుండబట్టే కదా జైల్లో పెట్టింది. లేదంటే అసలు ఆధారాలు లేకపోతే అసలు రిమాండ్కి కూడా ఇచ్చేవాళ్ళు కాదు కదా జడ్జి గారు. అంటే ఒకటి, ఆ రోజు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తిరస్కరించారు. ఆయన కూడా క్వాష్ పిటిషన్ వేశాడు, ఇది టెక్నికల్ గా రాంగ్ కాబట్టి క్యాష్ చేయనని పోయినాడు, ఎఫ్ఐఆర్ నే క్యాష్ చేయమని పోయినాడు. ఇప్పటికీ అది క్యాష్ చేయలే. కానీ ఆనాడు ఉన్నటువంటి జగన్ గారు కాదు ఆ రోజు సుప్రీంకోర్టులో వాదించింది, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ తరపున లాయర్. అంటే ప్రభుత్వ తరపున లాయర్ అంటే డిపార్ట్మెంట్ ఇచ్చే సోర్స్. అంటే మీరే కదా 1 year పాటు కేసు ఉందని, మీరంటే చంద్రబాబు గారు జగన్ గారు కాదు, అధికార వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, మీరే కదా ఉంది అసలు క్వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఈ చట్టబద్ధం వాదించి 1 year పాటు లాగినారు కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటనే ఇంకొక అధికారం లేదా ఆ అధికారం ఉల్టాగా మాట్లాడితే సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషన్స్ కోర్టు ఎట్లా ఒప్పుకుంటాయి? సమస్యలు వస్తాయి కదా. అధిక సమస్య వస్తుంది ప్రభుత్వానికి. ఇది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తే మంచిది. ఓకే ఓకే, సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుందో అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు ఏపీ రాజకీయాల గురించి స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.